బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ ఉగ్రదాడి తరువాత దేశమంతటా కూడా ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. పీఓకేను స్వాధీనం చేసుకోవాలి, అక్కడ వెళ్ళి చంపి రావడం కాదు, దాన్ని స్వాధీనం చేసుకోవాలి. పాక్ ఉగ్రదాడి తర్వాత కూడా ఇవే మాటలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అటు దీనికి సంబంధించి కూడా అటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో అధినేత అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకోవాలి, అక్కడ వెళ్ళి చంపి రావడం కాదు, స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు దీనికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. అయితే ఒక్కొక్క ఉగ్రవాదిని వేటాడి అంతం చేస్తామంటూ కూడా అన్నారు ఆయన. ఇక ఉగ్రవాదం అంతంపై ఫోకస్ చేస్తామని అమిత్ షా చెప్పడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు ఆంతర్యం కూడా పీఓకేను స్వాధీనం చేసుకోవడమేనా అన్న చర్చ కూడా ప్రజెంట్ జరుగుతూ ఉంది. మొత్తంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసేందుకు కూడా భారత్ సిద్ధమైంది అని చెప్పుకోవచ్చు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ కూడా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మొదలయ్యాయి. ఇప్పటికే పీఓకే తమదే అని పార్లమెంట్ లో కూడా తీర్మానం చేసినట్టు ఓసారి గుర్తు చేశారు ఆయన. కాశ్మీర్ ఉగ్రదాడి తరువాత ఈ డిమాండ్లు ఎక్కువగా పెరిగాయి. దేశవ్యాప్తంగా కూడా ఇవే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ ఒకటే, అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం, ఆ ప్రాంతాన్ని ఉగ్రవాద ఫ్యాక్టరీగా అంటే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాశ్మీర్ ను పాక్ మార్చేసిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పాలంటూ కూడా భారత్ నిర్ణయం తీసుకుంది. అయితే ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలన్న ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే అని ప్రధానంగా ఒక డిమాండ్ వినిపిస్తుంది. అయితే దీనికి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఎంఐఎం అధినేత ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే విషయం చెప్తున్నారు. పీఓకేలోకి వెళ్లి చంపి రావడం కాదు, అక్కడే తిష్ట వేయాలని కూడా అసదుద్దీన్ చెప్పడం జరిగింది. ఇప్పటికే పీఓకేకి సంబంధించి పార్లమెంట్ లో తీర్మానం కూడా చేసినట్టు ఆయన గుర్తు చేశారు. అటు అమిత్ షా కూడా కాశ్మీర్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. ఒక్కొక్క ఉగ్రవాదిని వేటాడి అంతం చేస్తామన్నారు ఆయన. ఇక ఉగ్రవాదం అంతంపై కూడా ఫోకస్ చేస్తామని చెప్పారు. ఆయన వ్యాఖ్యల ఆంతర్యం కూడా పీఓకేని స్వాధీనం చేసుకోవడమేనా అన్న చర్చ అయితే ప్రజెంట్ మొదలైంది. नरेंद्र मोदी वो जो लॉन्चिंग पैड्स की जमीन को हासिल कर लेते, जहां से लॉन्च पैड्स होते वो टेररिस्ट के, वो आप उसको ले लेते। अब आप जब ये आपकी न्यूज अगर सही है तो बहुत अच्छा है, हमको जाके वहां पे ले लेना चाहिए। मेरे को नहीं मालूम आपके ऊपर आप बोल रहे खाली करके चले गए, तो खाली करके चले गए तो फिर हम जाके बैठना वहां पे और छोड़ना नहीं। अब के बार अगर कुछ एक्शन ले रहे तो घर में घुस के बैठ जाना, घर में घुस के मारते बोले ना, अब घर में घुस के बैठ जाना, खत्म, ये होना चाहिए। पीओके ले लेना नहीं, अरे गवर्नमेंट खुद बोल रही, एक बात सुनिए, पीओके नहीं, पीओके का रेजोल्यूशन है पार्लियामेंट का, भारत की पार्लियामेंट का रेजोल्यूशन है, वो भारत का है बोल के। तो बीजेपी क्या बोलती, घर में घुस के बोले डैश डैश बोले, हम बोले घर में घुस के बैठ जाओ आप। ये खत्म होना है टेररिज्म, जो बार बार हर थोड़े दिन को जो टेररिज्म होता। आप देखिए हैदराबाद में लुम्बिनी पार्क का हुआ, दिलसुख नगर का हुआ। मैं एक शर्मा साहब को जानता हूं, तेलुगु के पंडित हैं, उन्होंने अपनी बेटी को खो दिए। नरेंद्र मोदी वो जो लॉन्चिंग पैड्स की जमीन को हासिल कर लेते, जहां से लॉन्च पैड्स होते वो टेररिस्ट के, वो आप उसको ले लेते। अब आप जब ये आपकी न्यूज अगर सही है तो बहुत अच्छा है, हमको जाके वहां पे ले लेना चाहिए। मेरे को नहीं मालूम आपके ऊपर आप बोल रहे खाली करके चले गए, तो खाली करके चले गए तो फिर हम जाके बैठना वहां पे और छोड़ना नहीं। अब के बार अगर कुछ एक्शन ले रहे तो घर में घुस के बैठ जाना, घर में घुस के मारते बोले ना, अब घर में घुस के बैठ जाना, खत्म, ये होना चाहिए। पीओके ले लेना नहीं, अरे गवर्नमेंट खुद बोल रही, एक बात सुनिए, पीओके नहीं, पीओके का रेजोल्यूशन है पार्लियामेंट का, भारत की पार्लियामेंट का रेजोल्यूशन है, वो भारत का है बोल के। तो बीजेपी क्या बोलती, घर में घुस के बोले डैश डैश बोले, हम बोले घर में घुस के बैठ जाओ आप। ये खत्म होना है टेररिज्म, जो बार बार हर थोड़े दिन को जो टेररिज्म होता। आप देखिए हैदराबाद में लुम्बिनी पार्क का हुआ, दिलसुख नगर का हुआ। मैं एक शर्मा साहब को जानता हूं, तेलुगु के पंडित हैं, उन्होंने अपनी बेटी को खो दिए। नरेंद्र मोदी वो जो लॉन्चिंग पैड्स की जमीन को हासिल कर लेते,
जहां से लॉन्च पैड्स होते हैं वो टेररिस्ट के, वो आप उसको ले लेते। अब आप जब ये आपकी न्यूज अगर सही है तो बहुत अच्छा है, हमको जाके वहां पे ले लेना चाहिए। मेरे को नहीं मालूम आपके ऊपर, आप बोल रहे खाली करके चले गए, तो खाली करके चले गए तो फिर हम जाके बैठना वहां पे और छोड़ना नहीं। अब के बार अगर कुछ एक्शन ले रहे तो घर में घुस के बैठ जाना, घर में घुस के मारते बोले ना, अब घर में घुस के बैठ जाना, खत्म, ये होना चाहिए। पीओके ले लेना नहीं, अरे गवर्नमेंट खुद बोल रही, एक बात सुनिए, पीओके नहीं, पीओके का रेजोल्यूशन है पार्लियामेंट का, भारत की पार्लियामेंट का रेजोल्यूशन है, वो भारत का है बोल के। तो बीजेपी क्या बोलती, घर में घुस के बोले, डैश डैश बोले, हम बोले घर में घुस के बैठ जाओ आप। ये खत्म होना है टेररिज्म, जो बार बार हर थोड़े दिन को जो टेररिज्म होता। आप देखिए हैदराबाद में लुम्बिनी पार्क का हुआ, दिलसुख नगर का हुआ। मैं एक शर्मा साहब को जानता हूं, तेलुगु के पंडित हैं, उन्होंने अपनी बेटी को खो दिए। नरेंद्र मोदी वो जो लॉन्चिंग पैड्स की जमीन को हासिल कर लेते। విన్నారు కదా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి అని చెప్పుకోవచ్చు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను అక్కడ వెళ్లి చంపి రావడం కాదు, స్వాధీనం చేసుకోవాలి, అక్కడే తిష్ట వేయాలి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. అటు గతంలో పార్లమెంట్ లో దీనికి సంబంధించి పాకిస్తాన్ కు సంబంధించిన ఆక్రమిత ప్రాంతం ఏదైతే కాశ్మీర్ ఉందో అది భారత్దే అంటూ కూడా పార్లమెంట్ లో తీర్మానం చేసిన సంగతి కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ ఇప్పుడు భారత్ లో సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రీసెంట్ గా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. అటు హోంమంత్రి అమిత్ షా అయితే ఉగ్రదాడికి సంబంధించి కూడా తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ ఉగ్రదాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోము, ఖచ్చితంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆంతర్యం కూడా పీఓకేను స్వాధీనం చేసుకోవడమే అన్న చర్చ కూడా ప్రెసెంట్ మొదలైన పరిస్థితుల్లో అయితే కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత ఒకటే ఒక డిమాండ్ వినిపిస్తుంది ప్రధానంగా, అదే పీఓకేను స్వాధీనం చేసుకోవడం, అక్కడ వెళ్లి చంపి రావడం కాదు, అక్కడే తిష్ట వేయాలి అంటూ కూడా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారే. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలంటూ కూడా దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. అటు పార్లమెంట్ లో దీనికి సంబంధించి చేసిన తీర్మానాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. అటు వెళ్లి చంపి రావడం కాదు, అక్కడే తిష్ట వేయాలి, కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలి, ఉగ్రవాదాన్ని అంతమొందించాలి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.